విద్యార్థులు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న సూచించారు. స్వచ్ఛతా దివాస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని రెయిన్బో స్కూల్ ఆవరణలో శనివారం సాయంత్రం స్వచ్ఛత దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, పారిశుద్ధ్య విభాగపు అధికారులు, సిబ్బంది పాల్గొని విద్యార్థులకు అవగాహన కల్పించారు. పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. 3 బుట్టల విధానం అమలు గురించి వివరించారు. తడి పొడి వ్యర్థాలను వేరువేరుగా పారిశుద్ధ్య సిబ్బందికి ఇవ్వాలని వారు ఈ సందర్భంగా చెప్పారు. ప్లాస్టిక్, ఇంకా వాటర్ బాటిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, మన ఇప్పుడు ఒక 2 months తర్వాత మీరు మీ పాత బుక్స్ అన్నీ చించేస్తారు, పడేస్తారు, లేదా బ్యాగ్స్ చిరిగిపోయినా పక్కన పడేస్తారు. అవునా కాదా? చెప్పులు, షూస్ ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి? పొడి చెత్త కిందకే వస్తాయి అన్నమాట. ఈ పొడి చెత్త అనేది ఏంటంటే మనం మరలా దాన్ని ఉపయోగించుకోగలము. ఎట్లా? పాత పుస్తకాలు ఉంటాయి, ఆ పాత పుస్తకాలన్నింటినీ కూడా రీసైక్లింగ్ చేసి ఒక బైండింగ్ పేపర్ లాంటిది తయారు చేస్తారు. తెలుసా ఈ విషయం మీకు? 8th class లెసన్లో కూడా ఉంటుంది ఇది. తర్వాత రెడ్ కలర్ డస్ట్బిన్. ఈ రెడ్ కలర్ వల్ల ఏంటంటే హానికరమైనటువంటి చెత్త. హానికరమైనది అంటే మనకు ఉపయోగమా? మనం యాక్సెప్ట్ చేస్తామా? చెయ్యము. అంటే ఏంటి? అది చాలా డేంజర్ అని అర్థం. దీనిలోకి ఏమేమి వస్తాయంటే మనం మెడికల్ వేస్ట్, ఎక్స్పైర్ అయిపోయినటువంటి టాబ్లెట్స్ కానీ, టానిక్స్ కానీ, అలాగే సిరంజెస్, నీడిల్స్,